अर्जुन उवाच श्री भगवानुवाच तयोस्तु कर्म संन्यासः कर्मयोगो विशिष्यते द्वन्द्वो हि महाभावो सुखं बन्धः प्रमुच्यते फलम् सांख्यं च योगं च यः पश्यति स पश्यति योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते पश्वं शृण्वन्तु चञ्चक्रन् अष्टन् गच्छन् स्वपन् सप्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ముందర గ్లాసుల నీళ్లు ఉన్నాయి నాయన దగ్గర ఏ కాక सीधा ओम सीधा में ओम नसोर में प्राणोस्तु मुकु करने ओम नरंडी बाहु में बलमस्तु बुधन ओम भूर्वर्मा ओजस्तु मे अंगानी तनुहु तनुवामे सहस्रंतु शरीराనికి రాసుకోండి నమ్మితే సొమ్ము तत्सदु अद्य ब्राह्मणः द्वितीय परार्थे श्वेत वराह कल्पे इधर కూడా పెట్టండి కర్రలు మంట రావాలి సన్నై లేవు సన్న కర్రలు రెండు కర్పూరం బిళ్ళలు ఇస్తేనే ఇంకా జరుగుతుంది సన్న సన్నై కర్రలు బులో యజ్ఞ భగవానకి సర్వత్ర గమచింత్యం చాకూటస్థమజలం ధ్రువం చెప్పండి सम्नियम्येन्द्रिय ग्रामं सर्वत्र समबुद्धयः मत्ताहि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ओम नमो मय्येव मन आनस्व मयि बुद्धिर्निवेशय
నివసిస్సతి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. త్యాగం తదత్కుర్యతాత్మవాన్. ఓం నమో శ్రేయో జ్ఞానమభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగం సంకిరణంతరం. ఓం నమో సంతుష్టం సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయ మయ్యార్పితమనో బుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. ముక్తో యస్య మే ప్రియః. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. అనాపేక్షా సుదర్శన ఉదాసీనో గతవ్యః. సర్వారంభ పరిశుభా శుభ పరిత్యాగి భక్తిమాన్యః స మే ప్రియః. ఓం నమో భగవతే సమశత్రు చరిత్రేత తదా మానవమానయో మౌనే సంతుష్టో ఏన కేనచిత్. అలిగేన స్థిరమతి భక్తిమాన్యే ప్రియో నరః. ఓం నమో భగవతే ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. ఓ అనంద శ్రీ చిదమన్యుర్భయాపహ చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాధిశో దిశః. నమో నారాయణాయ స్వాహా. అనాది పూర్వో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జనజన్మాది ధీమో భీమ పరాక్రమః. ఆధార నిలయో దాదా పుష్పాస ప్రజాగరః ఊర్ధ్వగా సత్పదాచార ప్రాణద ప్రణవ ప్రణహనదే. ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణదేవనః తత్వం తత్వవిధేనాత్మా జన్మ మృత్యుజరాదిగః. పూర్వవ సంసరస్తారా సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహనః. యజ్ఞభృదు యజ్ఞకృదు యజ్ఞీ యజ్ఞభృదు యజ్ఞసాధనః యజ్ఞాంతకృదు యజ్ఞగుహ్య మన్నమన్నాథ ఏవ చ. ఆత్మయోని స్వయం జాతో వైకానః సామగాయనః దేవకీ నందన స్రష్ట హితేశా పావనాశనః. శంఖవృన్నందకీ చక్రీ శార్గదర్వాగదాధరః రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధః. వనమాలే గణేశాగ్ని శంఖే చక్రే చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతో. ఓం నమో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అనలే యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమః. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాయేన మనసా బుద్ధేంద్రియైర్వ కాయేన మనసా బుద్ధిర్వింద్ర. ఓం నమో నారాయణాయ స్వాహా. నారాయణాయ ఇదం నమః. బలో యజ్ఞ భగవానకి సమస్త దేవతలకి. ఓం సురక్త పద్మపత్రాపకార పాదతలాయై నమః స్వాహా. ఓం సురరత్నాంగద కాంచీనోపర శోభితాయై నమః స్వాహా.
ఓం యక్షకర్తమ సంలిప్త సర్వాంగాయ నమః స్వాహ. శ్రీలక్ష్మీ నమః. ఓం కనకోజ్వలాయ నమః స్వాహ. శ్రీలక్ష్మీ నమః. ఓం మాంగళ్యావరణ్యై చిత్రైర్ముక్తహారై విభూషితాయ నమః స్వాహ. శ్రీలక్ష్మీ నమః. ఓం హరివల్లభాయ నమః స్వాహ. శ్రీలక్ష్మీ నమః. నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తః స్వాహ. కోటి ప్రతిభం నినేత్రం త్రిలక్ష్మీ స్వాహా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. బలో శ్రీ లక్ష్మీ మాతా కీ. ఓం పూర్వాయ అపానాయ స్వాహ. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః స్వాహ. అవోచ్ఛుతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం స్వాహ. ఓం యాం మేధాం దేవగణాః వితరచ్చోపాసతే తయా మేధయాగ్నే మేధావినం కురు స్వాహ. విశ్వాని దేవ సవితర్ధరితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహ. బలో యజ్ఞ భగవాన్ కీ. వాయురనిలమృతమధేదం వస్వాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతం స్మర స్వాహ. బలో యజ్ఞ భగవాన్ కీ. ఏకం అంటలేరు మీరు. ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ. గరిట కిందలో పెట్టుకోండి. అమ్మగారి చేతి కింద మీ చేతి పెట్టండి. సంపాదించి దానికి వేయాలి, మళ్ళీ ఖర్చు పెట్టినప్పుడు గట్టి ఆడుకోవాలి. ఇప్పుడు అయ్యా శ్రీరాములు నీకేం సంబంధం చెప్పు. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చెప్పండి. మంత్రం పిలిపి స్వాహ అన్నప్పుడు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః స్వాహ. పెట్టండి పెట్టండి. ఒక్కసారి సప్పట్లు కొట్టండి. ఒక పూట యజ్ఞం పూర్తి చేసుకున్నాం. యజ్ఞ భగవానకి. అగ్నికి వేరేటట్టు చూడండి, వాసన పిలవండి. యజ్ఞ ఫలితాన్ని అడుగుతున్నాం. చెప్పినట్టు చెప్పండి. ఓం తేజోసి తేజో మహిదేహి. ఓం వీర్యమసి వీర్యం మహిదేహి. ఓం బలమసి బలం మహిదేహి. ఓం సహోసి సహో మహిదేహి. ఓం మన్యురసి మన్యం మహిదేహి. ఇంకా 3 చుట్లు ఎవరికి ఉన్నాం చుట్టూ వాళ్ళు 3 చుట్లు తిరగండి. ఆయన సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ రండి. మీరు కూడా లేచి తిరగండి. ఏమైతుంది? సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. ఇందు కళాధర ఇంద్రాది సుందర రూప సురేశ శివ. సాంబ సదా శివ ఓం
శతమానం భవతు శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో పరమేశ్వరః ఓం శతమానం భవతు శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే ఓం ఆపోజిష్టమజో భవస్థానమూర్తే దదాతనః మహేరణాయ చక్షసే యో వస్తివతమో రసస్తస్య బాధయతేనః ఉషతీరివ మాతరః. కూర్చోండి, మీరు కూర్చుంటే మేము అక్షంతలు ఇస్తున్నాం. శ్రీరామ్ శ్రీరామ్. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం. చేతులు ఎత్తడానికి ప్రయత్నం చేసి కంజాక్షునకు గాని కాయం భృకాయమే పవన కుంభిత శర్మ భద్రిగాగా. హిరణ్యకశ్యపునికి ప్రహ్లాదుడు చెప్తాడు, భగవంతుని కోసానికి చేతిలో కాల్లో శరీరము ఉపయోగపడకపోతే అది శరీరమే కాదంటాడు. వైకుంఠుమగుడని వక్రం భూవక్రమే డమడమధ్వనితోడ డక్కగాక. భగవంతుని నామం అనమంటే ఎవరైతే అనరో డబ్బుతో సమానం అన్న, డబ్బుతో అంటారంటది, అది ఉపయోగపడదు. కాబట్టి హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. హర పార్వతీపతే. ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులు పెట్టుకోండి అంటే దాని ప్రకారంగా పెట్టాం, చేసినాం. స్వామి చెప్పింది 108 యజ్ఞాలు చేయాలని. 108 కూడా యజ్ఞాలు కూడా తయారైపోయినాయి. మా తెలంగాణలో కాకుండా వేరే జిల్లాలకు పోయినాం, ఆంధ్ర రాష్ట్రం పోయినాం, తర్వాత ఈ పక్క రాష్ట్రం మహారాష్ట్రం కూడా వచ్చినాం. మాకు ఈ 4 సంవత్సరాలలో మా యొక్క దయానంద గీతా సత్సంగ సమితి ఎంతో అభివృద్ధి అయింది. దీని ద్వారానే మీకు తెలుస్తున్నది. కాబట్టి మానవునికి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఏది ఉన్నా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే అతని యొక్క జీవితం స్వార్థకం అవుతుంది. కాబట్టి మనం అంతా కూడా మన సాంప్రదాయాన్ని, మన హిందూ సాంప్రదాయాన్ని మరవకుండా అందరం కూడా యజ్ఞ యాగాలు, ఇదే విధంగా భగవద్గీత పారాయణము ప్రతి గ్రామంలో కూడా. మీ ప్రాంతం ఏమైతే మరి దయానంద గీతా సత్సంగ సమితి ఏర్పాటు చేస్తున్నాం, మీ ప్రాంతానికి కూడా ఒక భక్తుడు ఉన్నట్లయితే ఆయన పేరు మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా మేము ఎట్లయితే చేస్తున్నాం అదేవిధంగా చేస్తారని నా యొక్క మనవి. కాబట్టి నా ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీకి నా యొక్క నమస్కారం చేస్తూ ప్రేమిస్తున్నాను. మొన్ననే నేను ఒక రోజు ఉపన్యాసం నడిచింది నాయన, ఇది సోలాపూర్లోనే. ఎన్నో పెద్ద సభ, పరిశుద్ధానంద ఉపన్యాసము మొత్తం విన్నా. డైరెక్ట్ అక్కడ పంపిస్తుంటే పరిపూర్ణానందుడు కాకినాడ పరిపూర్ణానంద స్వామి కూడా వచ్చిండు. ఎక్కడో అది సభ జరిగింది సోలాపూర్లోనే. నేను ప్రత్యేకంగా వాళ్ళ ఉపన్యాసాలు కూడా అయినా. అంతకు ముందు మా వాళ్ళు వచ్చినారు, ఓనాడు ఆశ్రమానికి వచ్చి ఇట్లా మేము చిన్న కార్యం పెట్టాం స్వామి, మీరు కూడా రావాలి దాని ప్రతిష్టకు ఈ రకంగా అన్నారు. కానీ ఆ సభ జరిగినాక నేను అనుకున్నా, అరే మన పని ఉండిదే అయిపోయింది, వాళ్ళే వచ్చినట్టు ఆ కార్యం జరుగుతున్నది, మన సభ జరిగిపోయింది అని అనుకున్నాం. కానీ మళ్ళీ ఫోన్ వచ్చింది, స్వామి మీ కార్యం మీకే ఉంచినాం, మీరైతే రావాలి అని. అప్పటి నుంచి కొంతవరకు ఈ సోలాపూర్ ఇప్పుడే కాదు, మేము 26 సంవత్సరాల నుంచి కూడా దీనికి వచ్చినాము, చూసినాము, అందరిలో ఉన్నాం. కాబట్టి ఒకటే పట్టణం కాదు, కాశీలో కూడా, అయోధ్యల, ఇంకా అవతల మొత్తం ఉన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేవాలయాల్లో యజ్ఞాలు చేయాలనుకున్నాము. 3 టూరిస్టులు కట్టి 100 మీద మనుషులను తోలుకొని పోయి అక్కడ 18-20 రోజులు ఆ దేశం పోయినాం. కన్యాకుమారి ఏరియా ఒక్క దేవాలయాన్ని కూడా ఇవ్వలేదు. అందరూ బయట చేద్దామంటే బాబునోళ్ళకు 10 ఇచ్చేటోళ్ళకి ఇచ్చో వచ్చో
గోడ లోపల లేదా తినా కానీ గోడ ముందలికే లేదు. పాండరి కూడా చేసుకున్నాము, ఏమీ మిగలలేదు. అట్లా 3000 స్థానాలలో ఇప్పటికీ ఇంతనో బయటనో ఇక్కడనో అక్కడ చేసినాం. చెట్ల ధన్యం అనుకున్నాం, కానీ మనసుకు తృప్తి ఉండదు. ఎంత వచ్చినా ఇంకా కావాలని మనిషి ఎట్లయితే కోరుకుంటాడో, నేను ఇంకా చేసినా జీవితం ఇంతే అనుకుంటూ నాడు పడిపోయిన దాకా కూడా 10 మంది ఈ ధర్మకార్యాలు చేయాలనే ఒక ఉద్దేశంతో తిరుగుతున్నాం. కాబట్టి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అధిష్టాన దైవం అయినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి పాల్పడటములకు, పూజలు శ్రీ దయానంద స్వామి పాల్పడటములకు, ఇక్కడ వేయించేసినటువంటి ఆచార్య వారి పాల్పడటములకు, మరి ఇక్కడ ఈ దేవాలయం యొక్క కార్యవర్గములకు, మరియు ఈరోజు యజ్ఞం చేసుకున్నటువంటి చిన్న దంపతులు, మరి సోలాపూర్ గ్రామ భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తలపైన నెత్తి చేయబెట్టుకోండి. అనాలి ఓం అపవిత్రో పవిత్రో సర్వావస్థ శుచి శుచి శుచి. हाथ जोड़ दिया. अपवित्रो पवित्रो वा सर्वावसन्नतो विवाहं यद्भाग्यमिन्द्रायां जये. ओम श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि भरनो रघु विमल जसो जो ध्याय पलकुचारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहि मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपि सति लोकहु जागर. रामधूत तुलित बलदाम अंजनी पुत्र पवन सुत नाम. महावीर विक्रम बजरंगी कुमति निवारे सुमति के संगी. कंचन भरण विराज सुबेश कानन कुंडल कुंचित केश. हाथ वज्र ध्वजा विराज कांधे मोज जने को साज. शंकर सुमन केसरी नंद तेज प्रताप महाजगबंद. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियस दिखावा विकट रूप धरि लंका जरावा. भीम रूप धरि असुर संहार रामचंद्र के गाय सवार. लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर्षोर लाय. रघुपति के ने बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई. सहस्र वदन तुम रोज जगावे अश कह श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीस नारद सारद सहित ईश. यम कुबेर दिक्पाल जाते कवि कोभिद कह सजे कांत. तुम पुकार सुग्रीव कीन राम मिलाय राजपद दीन. तुमरो मंत्र विभीषण मान लंकेश्वर भय सबु जगुदान. जुग सहस्र जो जनु बरुबान लीलोतायु मधुर बलुजान. प्रभु मुद्रिका मिले मुकुमाई जल जिलागे गए अचुर चुनाई. दुर्गम काज जगत के नेत सुगम अनुग्रह तुमरे देत. राम दुआरे तुम रघुवारे होत न आज्ञा बिनु पैसारे. सब सुख लये तुम्हारे शरण तुम रक्षक काहू को डरन. आपन तेज समारो आवे तीनों लोक
सिंह नैया महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीर संकट के हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साज और मनोरथ जो कोई लावे सोई अमित जीवन बल पावे चारों जुग बरताप तुम्हारा है प्रसिद्ध जगत उजियार साधु संत के तुम रखवार असुर निकंदन राम दुलार अष्ट सिद्धि नव निधि के दाता अस भर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख विसरावे हंत काल रघुबर पुरि जाई जहाँ जन्म हरि भक्त गाई और देवता चित्तर धरई हनुमत से ही सर्व सुख करई संकट घटे मिटे सब बीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो शत्रु भार पाठ कर कोई सुख ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा हो सिद्ध साकी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महादेव पवन तनया संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बस सुर भूप।